నసరులాబాద్ లో ఘనంగా గణనాథుల నిమజ్జనం కార్యక్రమం నిర్వహించిన గ్రామస్తులు. V1 న్యూస్ నసరులాబాద్. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు 9వ రోజు సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గణేష్ మండలి మరియు బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథులను నిమజ్జనం చేసే కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పురుషులు మరియు మహిళలు, చిన్నపిల్లలు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి విఘ్నేశ్వరుడిని గ్రామంలో గల వీధుల గుండా ఆటపాటలతో, కోలాటం, నృత్యాలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు పవిత్రమైన పూజలు అందుకున్న మహాప్రసాదం లడ్డు, సేపు మరియు విఘ్నేశ్వరుడి మెడలో ధరించిన డబ్బుల హారం, పట్టుశాలువ భక్తులు వేలంపాటలో పాల్గొని పోటీపడి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గణేష్ మండలి ప్రధాన సలహాదారుడు కూని మహేందర్ గౌడ్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామన్నారు. డీజే వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కోలాటం, నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించి విఘ్నేశ్వరుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాల వల్ల గ్రామ ప్రజలు, పాడి పంటలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు, అల్లం సాయిలు, అల్లం రవి, చుంచు శేఖర్, డోన్గావు విఠల్, గునెగేరి రవి, సల్లారాజు, నరేష్, బోధనం సాయిలు, మాడా అశోక్, బాన్స్వాడ విఠల్, మాడా రమేష్, బాన్స్వాడ మధు, కర్ణ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
డిస్టిక్ నస్లాబాద్ మండల్ హెడ్ క్వార్టర్ విశ్వ హిందూ గణేష్ మండలి యూత్ అందరం కలిసి గత 35 సంవత్సరాలు దీంతో 35 సంవత్సరాల నుంచి ఘనంగా వైభవంగా మేము ఉత్సవాలు జరిపించుకుంటున్నాము. మరియు డీజే కాకుండా మేము మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం కోలాటలతోనే మేము వినాయకుని ఉత్సవాలు నడిపించుకుంటున్నాం. అదేవిధంగా మా యొక్క విశ్వ హిందూ గణేష్ మండలి యూత్ గ్రామము నస్లాబాద్ అందరినీ చల్లగా చూడాలని, ఆ యొక్క విఘ్నేశ్వరుడిని కూడా చల్లగా చూడాలని మేము కోరుతున్నాము. అదే మా యొక్క గణేశుని విజ్ఞప్తి. జై హింద్. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.